హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు రా మ్యాంగో పికిల్ చేశానండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి ఒకసారి. 2 మామిడికాయలు తీసుకున్నానండి, పచ్చి మామిడికాయలు 2 తీసుకొని కట్ చేసి పెట్టాను. సన్నగా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం వేడి చేసుకొని పెట్టుకోవాలి. కారము 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. నూనె, వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఆయిల్ శనగ నూనె అయితే చాలా బాగుంటుందండి. ఇది పొడి చేసి పెట్టానండి. ఆవాలు మెంతులు వేపి పెట్టుకున్నాను కదా, పొడి చేసి పెట్టాను. ఆ తర్వాత ముక్కల్లో కలిపేసుకున్నాము. పొడి దాంట్లో వేసేసి 4 టేబుల్ స్పూన్లు కారం వేసాను. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసాను. మొత్తం కలిపేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా 4 స్పూన్లు పట్టుతుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ శనగ నూనె అండి కొంచెం వేడి చేసుకొని ఆవాలు వేసుకొని చిట్టపట్లాడిచ్చేసి వేసేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడి అవ్వాలి. కొంచెం వేడైన తర్వాత ఆరిపోయిన తర్వాత పోయాలి. కొంచెం ఆరాలి, బాగా ఆరాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ఆరాలి. దాంట్లో ఆవాలు వేసేసాను. 2 టేబుల్ స్పూన్లు వేసానండి ఆవాలు. అవి బాగా కొంచెం చిట్టపట్లాడిన తర్వాత అప్పుడు దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత పచ్చళ్ళలో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని పెట్టేసుకున్న తర్వాత 1 రోజు ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా మొత్తం కలిపేసి పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో చాలా బాగుంటుందండి ఈ పచ్చళ్ళు తినడానికి, చాలా బాగుంటాయి తినడానికి. ఇదైతే ఇలా చేసేసాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేస్తాను. వేసిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి, ఆరిపోయింది. వేసేసాను. కొంచెం వేడిగా ఉందండి, కొంచెం వేడిగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు. కొంచెం చూడండి, వేగానే ఆరిపోయింది. మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఇలా వచ్చేసిందండి. కలిపేసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.